బేరపాదండి, బేరపాదు దారిలో వేస్తే ఎందుకనో మరి దీనికి కూడా తెగులు వచ్చి అంతా పోతా ఉంది, తెలియట్లేదు. హాయ్ చెప్పు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ మాధురి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, పైన అమ్మ కూరగాయల చెట్లు వేసింది 2-3 రకాలు. సో ఆ కూరగాయలు వచ్చినాయి అనమాట. ఈరోజు ఆ కూరగాయలు తెంపుకొని మన ఇంట్లో కూర చేద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. సో మా అమ్మ ఒక చిక్కుడు చెట్టు నాటితే అది 2 అంతస్తుల పైకి ఎక్కింది. ఆ చెట్టు మాత్రం మధ్యలో అల్లుకుందనమాట. ఆ కాయలు అసలు ఎట్లా అందుతాయి, ఎట్లా కోయాలో అని చెప్పి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నీతో పాటు ఎట్లా వస్తామో చూపిద్దామని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇది బుడ్డిది ఒక్కటే ఉంది, పెద్దది లేదు. వాళ్ళ ఆయనమ్మతో టూర్కి వెళ్ళింది. సో బుడ్డిది నేను కలిసి కూరగాయలు కోసుకొని వచ్చి వంట చేద్దాం పదండి. ఇంకెందుకు ఈ చెట్టు చూడండి, అది వాళ్ళు కింద నుంచి నాటితే మధ్యలో వచ్చి స్టక్ అయిపోయింది అనమాట. కాయలన్నీ ఇక్కడ కాస్తుంది, అసలు ఎట్లా అందుకోవాలో కూడా అర్థం కావట్లేదు. కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి కాయలు మాత్రము. చూడండి ఎంత పెద్ద పెద్దగా బాగున్నాయి, చాలా కాయలు ఉన్నాయి. ట్రై చేద్దాం అసలు ఎన్ని కాయలు దొరుకుతాయో మనకి ఇక్కడ నుంచి. విత్తనాలు ఉన్నాయే పోయాలమ్మా. బాగున్నాయి చూడండి కాయలు, ఎంత బాగున్నాయి. నువ్వే కదా, నువ్వు నాటడం అట్లా నాటి మరి. నాటి చెట్టు కాయలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి అసలు. చూడు చాలానే వచ్చినాయి, నేను రావేమో అనుకున్నాను. ఇట్టుంటే బాగుంది. ఎంత బాగుందో. అట్లాంటి 3 గుత్తులు ఉన్నాయి. 3 గుత్తులు ఉన్నాయా? అయ్యామా తీసుకపోయి శకరా అన్నారు. అన్నీ పోయకూడదు, ఇవన్నీ నాకు అందిన కాడికి కోసినా అండి. మళ్ళీ మా తమ్ముడిని పంపించిన కొయ్యమని. పడతావు నీకు. మాకు సో ఈరోజు మాకు కూరగా సరిపోతాయి. మేము ఉండేది 4 కాబట్టి సరిపోతాయండి. సో బీరకాయ పాలకూర కూడా ఉంది పైన, అవి కూడా వద్దాం పైన. బేరపాదండి, బేరపాదు దారిలో వేస్తే ఎందుకనో మరి దీనికి కూడా తెగులు వచ్చి అంతా పోతా ఉంది, తెలియట్లేదు. ఏదన్నా కొట్టాలి. ఒక కాయ వచ్చింది, పచ్చడి బాగుంటుంది, పచ్చడి చేద్దాం. పచ్చడి సరిపోయింది. నేను ఒక బీరకాయ బాగుంది. బీరపాదు చూడండి, నైట్ ఎంత అందంగా ఉంటుందండి చూడడానికి. ఎల్లో కలర్లో భలే పూస్తాయి అన్నమాట పూలు. అసలు ఈ కాయలన్నీ కానీ కాస్తే 2-3 నెలలు దిగులు లేకుండా తినొచ్చు అనమాట కూరగాయలు. రోజు ఒక కాయ వచ్చినా కూడా కూర అయిపోయిద్ది మనకి, చక్కగా కొనుక్కోకుండా. సో ఇవి మార్నింగ్ లేచేసరికి మొత్తం రాలిపోతాయి అనమాట. నైట్ మాత్రం చూడడానికి సూపర్గా ఉంటుంది చెట్టు అయితే. చూడండి అసలు ఎంత బాగున్నాయో పూలు అయితే.
ఇదిగోండి చిక్కుడు పాదు కింద నాటితే మా అమ్మ దానికి ఏడ ప్లేస్ లేనట్టు పోయి మధ్యలో స్టక్ అయిపోయిందనమాట. అట్లా పెరగలేదు, అట్లా కింద పడలేదు, అట్లా మధ్యలో ఉండిపోయి కాయలు కాస్తుంది. అవి అందుకొని కొయ్యాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. మాకు అసలు అందట్లేదు చేతికి. కొన్ని కొన్ని వదిలేస్తున్నాము, అందిన కాడికే కోస్తున్నాము. ఇంకొన్ని పాలకూర బాగా వచ్చిందండి. పాలకూర కోసుకొని చపాతీలోకి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, చేద్దాము. ఇది మెంతాకు నిన్నే వేసారు, మెంతికూర. సో వచ్చేస్తున్నాయి ఇప్పుడిప్పుడే, బాగా మొలుస్తున్నాయి. ఇదేమో కొంచెం పులుది, తర్వాత కొంచెం బాగుంది. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి, అసలు ఎంత బాగా వచ్చింది కాయకూరకి. వాసన వస్తుంది అసలు. ఇది చెట్టు కూడా ఎండిపోతుందండి, పూలు మాత్రం చూడండి ఎన్ని పూలు పూసినాయి. సో మొత్తం 3 రకాల కూరగాయలు వచ్చినాయండి. సో ఇది పాలకూర, చూడండి ఎంత పాలకూర వచ్చిందో, చాలా బాగుంది, ఫ్రెష్గా ఎక్కువ వచ్చింది పాలకూర కూడా. సో ఇది ఈవినింగ్ దీన్ని నేను చపాతీలోకి ఫ్రై చేస్తాను, చాలా బాగుంటుంది. ఏమో ఇప్పుడు లంచ్లోకి ఫ్రై చేస్తాను, ఇదేమో పచ్చడి చేస్తాను ఈ బీరకాయతో. 3 రకాలు, జస్ట్ 3 రకాలు ఊరికి అట్లా పడేసిందండి. అయ్యే వచ్చి ఎంత బాగా వచ్చినాయి చూసినారా, 3 రకాలు వచ్చినాయి. సో ఫుల్ కూర అయిపోతుంది, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఓన్గా ఇలా పెంచుకొని కట్ చేసుకొని తింటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మనసుకి. సో ఈరోజు అయితే నేను ఫుల్ ఫిష్ అయినా, వీటన్నిటిని నేను ఇప్పుడు కూరలు చేస్తాను, అవి కూడా మీకు చూపిస్తాను పదండి. హెల్దీ ఫుడ్డా జంక్ ఫుడ్డా? ఇది హెల్దీ ఫుడ్డా, తింటావా నువ్వు దీన్ని? ఓకే పద చేసుకుందాం కూర. ఇంకా అది కూడా చేసుకుందామా? ఏంటిది అది? బాటిల్ గ్రౌండా చేసుకుందాం కూర. ఏం కూర చేద్దాం దాంతో మనం? దాంతోనే పచ్చడా? నీకు ఇష్టమా పచ్చడి అంటే? సరే పద చేసుకుందాం. ఏంటి పీసా? అవి కూడా ఇష్టమా నీకు? వెళ్ళి చేసుకుందామా కూర? ఏం కూర చేద్దాం దాంతో? దాంతో కూడా పచ్చడి చేసుకోవాలా? ఎవరు చేసుకోరు పీస్ తోటి పచ్చడి. ఫ్రై చేసుకుందాం పద దాంతో. బిర్యానీయా? చిక్కుడుకాయ బిర్యానీ కొత్తగా మనమే కనిపెడదాం, వెరైటీగా. ఓకే ఓకే పద. వలుసు వస్తుంది ఎట్లా నేను వచ్చేది దాంట్లో, చూడు పీసే లేదు నువ్వు వలిసిన దాంట్లో. ఇట్లా ఇట్లా ఉండాలి పీస్ లోపల, ఇదిగా ఇట్లా ఉండాలి. హ్యాండ్ బ్యాగ్ అంట. కొంచెం ఇసుక అట్లా ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసిన తర్వాత ముక్కలు మంచిగా ఒక 2 times వాష్ చేసుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుందండి.
కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి వీటిని కొంచెం ఉడకబెట్టుకుంటే ఫ్రై బాగుంటుంది. మనం డైరెక్ట్గా నూనెలో వేసుకుంటే గట్టి గట్టిగా ఉంటుంది అన్నమాట, తినలేము మనం. అందుకని చెప్పి కొంచెం ఉడకబెట్టుకున్నాం. మజ్జిగ చేస్తున్నా అండి. నేను బ్లెండర్ యూజ్ చేస్తున్నాను. బ్లెండర్తో అయితే ఎన్నపూస బాగా వస్తుంది. మజ్జిగ చిలకడం కూడా త్వరగా అయిపోతుంది అనమాట, పని లేకుండా, చేయి నొప్పి లేకుండా. మా అమ్మకు కొంచెం చేయి నొప్పి అని చెప్పి మా తమ్ముడు బ్లెండర్ తెచ్చాడు, దాన్ని నేను మజ్జిగకి యూజ్ చేస్తున్నాను. వెన్న పడిన తర్వాత మొత్తం దాన్ని క్లీన్ చేసేసి మనం రౌండ్గా అలా తిప్పుకుంటూ ఉంటే మజ్జిగని ఆ వెన్న పూసి మొత్తం దగ్గరికి వస్తుందండి. అప్పుడు తీసేసి గిన్నెలో వేసేసుకోవచ్చు. చూసారా వెన్నపూస ఎంత బాగా వచ్చిందో? బ్లెండర్ యూజ్ చేస్తే బాగా వస్తుందండి వెన్నపూస. మా అమ్మ రోజు వెన్నపూస తీసి అట్లా గిన్నెలో ఎత్తి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుద్ది అనమాట. 10 days అయిన తర్వాత ఆ వెన్నపూస మొత్తం కరగబెట్టేసి ఒక డబ్బాకి ఎత్తి పెడుతుంది. చాలా హెల్దీ అండి. ఇంట్లో చేసుకుంటే నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిది, చాలా మంచిగా ఉంటుంది అనమాట. చిక్కుడుకాయ ముక్కలన్నిటిని కొంచెం సేపు ఉడకబెట్టిన తర్వాత ఆ వాటర్ మొత్తం వంచేసి ఫ్రై చేస్తానండి, బాగుంటుంది. ఫ్రైకి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుంటున్నాను. తాలింపులో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటానండి. పెద్ద సైజు ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది అనమాట, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఆనియన్ ఫ్లేవరు. సో నేను ఒక ఆనియన్ మొత్తాన్ని అలా కట్ చేసి వేసాను. ఆనియన్స్ అన్నీ ఉడికిపోయినాయండి. ఆనియన్స్ ఉడికిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకుంటున్నాను. అవి మంచిగా అట్లా టాస్ చేసుకుంటూ కలుపుకొని ఒక 5 minutes కొంచెం మీడియము లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. ఈ ఫ్రైలోకి కొబ్బరి కారం చాలా బాగుంటుందండి. అందుకని చెప్పి కొంచెం కొబ్బరి, వెల్లుల్లిపాయలు, మిరపకాయలు, కొంచెం కల్లుప్పు వేసేసి వాటిని మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఫ్రైలోకి దేంట్లోకైనా కొబ్బరి కారం చాలా టేస్టీగా ఉంటుందండి వేసుకుంటే. కారం వేసేస్తామండి. సో మేము కొంచెం కారం ఎక్కువే తింటాము, అందుకని కొంచెం ఎక్కువ వేస్తాను. మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. అయిపోయిందండి కూర. చూసారు ఎంత బాగొచ్చిందో? రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. నాకైతే ఫేవరెట్ అనే చెప్పాలి. చిక్కుడుకాయ చాలా బాగుంటుంది రైస్లోకి.
చాలా డెలిషియస్గా వచ్చిందండి. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మందులు వేసుకొని పండించుకున్నవి అంత టేస్ట్ ఉండవు. కూరగాయలు ఆర్గానిక్గా ఇలా పండించుకునేవి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా బాగా వచ్చింది అనమాట. ఈరోజు ఇదన్నమాట నా లంచ్. పప్పు, చిక్కుడుకాయ ఫ్రై అండ్ కాకరకాయ ఫ్రై, ఈ మూడుతోటి నా లంచ్ ఈరోజు. ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. మీలో ఎంతమందికి ఇలా టీవీ చూస్తూ లంచ్ చేయడం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అనమాట. లంచ్ మొత్తం ప్రిపేర్ చేసేసుకొని అట్లా టీవీ చూస్తూ సీరియలో సినిమానో ఏదో ఒకటి పెట్టుకొని చూస్తూ లంచ్ చేస్తాను. ఈరోజు అయితే మ్యాచ్ వస్తుంది. నేను మా నాన్న మ్యాచ్ చూస్తూ లంచ్ తింటున్నాం అనమాట. సో ఇదండి ఇవాళ వ్లాగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.